ఈ దీపావళి నుండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ దీపావళి నుండి కలిసి వస్తుంది. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు. కార్తీక మాసంలో అష్టలక్ష్మిని పూజించండి. దీనితో మీకు ఆర్థిక ప్రయోజనాలే కాకుండా సంతానం, ఆరోగ్యం, శాంతి కూడా లభిస్తాయి. ప్రతి శుక్రవారం అష్టలక్ష్మిని పూజించాలి. కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు అష్టలక్ష్మి వ్రతం కూడా ఆచరించవచ్చు. అష్టలక్ష్మిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు. ఈ రాశి వారికి ఈ మాసంలో ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగానే కాక కుటుంబ పరంగా కూడా రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. విలాసాలు, వ్యసనాల మీద డబ్బు బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. విహారయాత్రలకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగం మారటానికి కూడా అవకాశం ఉంటుంది. గృహ వాహన సౌఖ్యాలకు అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వాతావరణం సాఫీగా సాగిపోతుంది. కానీ కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. బంధువులు లేదా సన్నిహితులు లేదా సహచరుల మీద అదనపు భారాన్ని వేసే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపించే సూచనలున్నాయి. కుటుంబ పెద్దల నుంచి, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభ్యమవుతాయి. బంధువులతోనూ కొందరు స్నేహితులతోనూ అంటిముట్టనట్టు వ్యవహరించడం మంచిది. మొదటి వారంలో ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల సహచరులతో బాధ్యతలు పంచుకోవాల్సి రావడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకం ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదాలు సంభవించవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు, లేదంటే మీరు మీ బాస్ కోపానికి బలి కావాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలకు మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపార విస్తరణ ప్రణాళిక నిజమయ్యేలా చూస్తారు. మీ ప్రేమ భాగస్వామితో ఏదో ఒక విషయంలో అపార్థం ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవ వారంలో ఉద్యోగపరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెళ్తాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. మీరు మీ వృత్తిలో ఊహించని పెరుగుదల లేదా ప్రమోషన్ ఆశించవచ్చు. రాబోయే రోజుల్లో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీకు సానుకూల స్పందన లభిస్తుంది. మీ సహోద్యోగులు, అధికారుల నుండి మీకు మంచి మద్దతు ఉంటుంది. వాదనలు, కోర్టు కేసుల విజయం సాధిస్తారు. ఈ పరిణామాలు మీ ఆత్మవిశ్వాసం, కెరీర్ అవకాశాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
మీ వ్యక్తిగత జీవితంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతును పొందవచ్చు. మీరు వివాహం కోసం వేచి ఉంటే మీరు శుభవార్త కోసం నెల కావచ్చు. ఇది మరింత స్థిరమైన, సంతృప్తికరమైన వ్యక్తిగత జీవితానికి కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగంలోనే కాక కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేస్తారు. బంధువులతో సామరస్యం, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదం పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. 3వ వారంలో ఆర్థికంగా మీరు డబ్బు ప్రవాహం, తగ్గిన ఖర్చులతో సరైన సమయాన్ని ఆశించవచ్చు. మీరు ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సానుకూల పరిణామాలను సద్వినియోగం చేసుకోవడం, మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. వ్యాపారంలో మీరు విజయాన్ని ఆశించవచ్చు. లాభదాయకరమైన ఒప్పందాలపై సంతకం చేస్తే లేదా మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోవడానికి, మీ వ్యాపార వృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాస స్థాయిలు పెరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు ఉంటాయి. మీరు మీ పరీక్షల్లో బాగా రాణించే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తుంది. ఈ సానుకూల పరిణామాలను సద్వినియోగం చేయడం, కష్టపడి పనిచేయడం, మీ అధ్యయనాలకు మిమ్మల్ని మీరు అంకితం చేయడం చాలా అవసరం. విద్యార్థులకు చాలా మంచి సమయం ఉంటుంది. వారు ఆశించిన ఫలితాలు పొందుతారు. కాస్త విశ్రాంతి తీసుకొని వినోదం కోసం కూడా వెచ్చించండి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ప్రజల్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన పేపర్లతో కొంత సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఉన్నతాధికారులతో మీకు కొత్త కమ్యూనికేషన్ సమస్య కూడా రావచ్చు. మీ కోల్పోయిన స్థానం, ఖ్యాతిని తిరిగి పొందడానికి ఓపికతో కృషి చేయడానికి ప్రయత్నించండి. చివరి వారంలో ఆదాయాలు, వ్యయాల మధ్య సమతుల్యత ఉండనందున ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అనవసరమైన కారణాల వల్ల మీరు డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య కారణాల వల్ల మీరు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు ఆధ్యాత్మిక విషయాల్లో, వాహనాల విషయంలో కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆరోగ్య విషయంలో ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది. పని భారం, ఒత్తిడి కారణంగా మీరు రక్తనాళీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అనవసరమైన ఆరోగ్య సమస్యలను నివారించడానికి, సరైన విశ్రాంతి తీసుకోవడానికి, వినోద కార్యక్రమాలకు కొంత సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. కుటుంబ వారీగా కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో విజయం సాధిస్తారు. వారిలో కొందరు కొత్త ఉద్యోగం పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఊపిరితిత్తులు లేదా మెడ సంబంధిత సమస్యల కారణంగా కొంత చికిత్స అవసరం కావచ్చు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో విజయం సాధించడానికి కృషి చేయాలి. మీ వ్యాపార భాగస్వామితో కొంత సమస్య ఉండవచ్చు. అమ్మకాలు, ఆకస్మిక పతనం కూడా సూచిస్తుంది. కాబట్టి మీ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి. విద్య కంటే వినోదంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కాస్త సాధారణ సమయం ఉంటుంది. మీ చదువులో మంచి ఫలితాన్ని పొందడానికి ఎక్కువ సమయం చదువుకు కేటాయించి వినోదానికి తక్కువ సమయం ఇవ్వండి. మొత్తంగా ఈ మాసంలో ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. అద్భుతమైన ఆర్థిక ప్రయోజనములు చేకూరుతాయి. వృత్తిపరంగా కొన్ని చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ పరిస్థితులు తొందరగానే మీకు అనుకూలంగా మారతాయి. ఉన్నతాధికారుల సహాయ సహకారములు మీకు లభిస్తాయి. విద్యాపరంగా విషయానికొస్తే మీరు 2 విషయాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. తద్వారా మీరు తొందరగా నేర్చుకునే మెలకువలు కలిగి ఉంటారు. కుటుంబపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలను మీరు మొత్తానికి సమసిపోతాయి. అంతేకాకుండా కుటుంబంలో మనశ్శాంతి చోటు చేసుకుంటుంది. రోజురోజుకి కుటుంబ సభ్యుల్లో ఒకరి పట్ల ఒకరి మధ్య ప్రేమానురాగాలు వృద్ధి చెందుతాయి. ఆవేశానికి గురి అవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన వారు మీకు వచ్చి ఇస్తారు. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది.
వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. వీటిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. విద్యార్థులు కొద్ది శ్రద్ధలతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. చేయవలసిన పరిహారాలు ఏంటంటే, ఇంట్లో సుఖ సంతోషాలు పెంపొందించడానికి కార్తీక మాసంలో ప్రతిరోజు గంగ స్నానం చేయాలి. అయితే నది దగ్గరగా లేని వారు రోజు స్నానం చేసే నీటిలో కొంత గంగాజలం కలుపుకోవచ్చు. ముందుగా నువ్వులను శరీరానికి అప్లై చేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.